ఇది చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వినకపోతే అది ఇంకో రకంగా పోద్ది. ఇవి ఇలాంటివి వచ్చినప్పుడేమో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇది ఎట్లా సింక్ అవ్వట్లా? దీన్ని వలసలు ప్రోత్సహించేది నాయకత్వం, మోయాల్సింది కింద స్థాయి క్యాడర్. ఇప్పుడు పార్టీ అధినేత ఈరోజు చేసినటువంటి ఆ హెచ్చరిక, అప్రమత్తం చేయటం అది కేవలం కార్యకర్తలను కాదు, నాయకులను అప్రమత్తం. దీపక్ రెడ్డి గారు లాంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుల్ని, ఇన్ఛార్జీలని, మండల పార్టీ అధ్యక్షుల్ని, వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం అన్నమాట. ఏది ఇవాళ వీళ్ళ వల్ల కలుగుతున్నటువంటి హాని, ఆ టార్గెట్ని ఎంచుకోవటం, టార్గెట్ని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. అంటే పర్మనెంట్ క్యాడర్ ఎవరు? ఇవాళ మరి 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసినాళ్ళు, లేకపోతే మధ్యలో వచ్చి ఈ విధమైనటువంటి లబ్ధి పొందేవాళ్ళు, అధికారం ఎక్కడుందో అక్కడికి చేరటం. రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఏంటి, వాడు వ్యాపారం సాగాలంటే పార్టీలో, అధికార పార్టీలో చేరాలి. రేపొద్దున ఆ పార్టీ గెలిచేటటువంటి ఆ పార్టీలో చేరతాడు, ఈ పార్టీ గెలిచేటటువంటి ఈ పార్టీలో చేరతాడు. ఇప్పుడు ఈ చేరికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పారు, లోకేష్ బాబు టీం. ఇప్పుడు ఆయన లోకేష్ బాబు నిన్న ప్రసంగంలో కూడా, మీడియా చిట్ చాట్లో కూడా మాట్లాడుతూ ఏమన్నారు, ఇప్పుడు ఈ వర్కింగ్ గ్రూపులు కొన్ని పెడుతున్నామన్నారు. అంటే మండల స్థాయి నుంచి పోలిట్ బ్యూరో స్థాయి వరకు కూడా నియోజకవర్గం, జిల్లా వర్కింగ్ గ్రూపులుగా పెట్టి మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి దిశానిర్దేశంలో అన్నా ఈ స్క్రీనింగ్, ఈ స్కానింగ్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ చేరిపోయిన కోవర్టులు వాళ్ళది ఒక పక్కన పెట్టండి, కొత్తగా చేరే కోవర్టుల కన్నా అడ్డుకట్ట వేయాలి. అంతే కదా. ఇప్పుడు ఏది ఆల్రెడీ చేరిన కోవర్టుల్ని మరి ఎట్లా దారికి తెచ్చుకోవటం, అది ఆలోచించండి. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అవును, ఆ నాయకత్వం తీసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా చేరేటటువంటి ఈ చేరికల్లో కోవర్టులు లేకుండా చూసుకోవాలి. ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఒక మున్సిపాలిటీలో కార్పొరేటర్లు తక్కువ ఉంటారు, అధికార పార్టీకి, వైసీపీకి ఎక్కువ ఉంటారు, పోతే అది పోతుంది. వైస్ చైర్మన్ పోస్టో లేకపోతే మేయర్ పోస్టో ఏదో ఉంటుంది కదా, పోతే అది పోతుంది. అనవసరంగా వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని గడువు ఎంత ఉంది, 8 నెలల్లో 9 నెలల్లో ఉంది. వాళ్ళని తీసుకొచ్చి, ఆ కార్పొరేటర్లను తీసుకొచ్చి ఆ ఉన్న కార్యకర్తల మీద రుద్ది, ఇప్పుడు ఉదాహరణకు తిరువూరులో అలాంటిదే జరుగుతున్నట్టు ఉంది. తిరువూరులో